విద్యకు కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేస్తుంది విద్య. హలో ఎవరండి అని చెప్పేసి విద్య అంటుంది. అప్పుడు అవతల పక్కన భద్రం ఉండి హలో మీ బ్యాగ్ కొట్టేసిన అని అనబోతాడు, కానీ అనడలా. మీ బ్యాగ్ మీకు ఇవ్వడానికి కాల్ చేశానండి అని చెప్పేసి ఇలా చెప్తాడు. చెప్తే అప్పుడు విద్య ఉండి అయ్యో అవునండి ఇప్పుడే వస్తానండి అని చెప్పేసి తను వెళ్ళడానికి వాళ్ళ అమ్మ చెప్తుంది. అమ్మ నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తుండగానే ఈలోపు రౌడీలు ఇద్దరు బండి మీద వచ్చి ఆ మొహం మీద కలర్స్ వేస్తుండగా అప్పుడు ఆ మొహం తుడుచుకుంటుంటే ఇంకొక అతను కూడా వచ్చి ఇట్లా మొహం మీద పడి ఇట్లా కలర్స్ తుడుస్తూ ఉంటే భద్రము దూరం నుంచి వాళ్ళిద్దరి ఫొటోస్ తీస్తూ ఉంటాడు. వెళ్ళిపోతాయి. ఇంతలోనే అక్కడికి వెంకీ వాళ్ళ పాలబ్బాయి వచ్చి ఏదో చెప్తాడు వెంకీకి. చెప్తే వెంకీ ఫోన్ పట్టుకొని ఆలోచనలో పడిపోతాడు. ఈలోపు భద్రము ఆ ఫొటోస్ పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఫొటోస్ తెచ్చాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఆ ఫొటోస్ని క్లాండేశ్వరి తీసుకొని చూసి వెరీ గుడ్, ఇప్పుడు ఈ ఫొటోస్ని పోస్టర్ వేయించి ఊరంతా అతికిచ్చేస్తా. అప్పుడు వెంకీగాడి ఇంటి పరువు కాస్త బజార్న పడుతుంది. అప్పుడు వాడి కుటుంబంతో సహా వెళ్ళిపోతాడా, లేకపోతే ఊరేసుకొని వస్తాడా, ఏదో ఒకటి అయితే జరుగుద్ది అని చెప్పేసి అంటాడు. ఇంతలోనే అక్కడ వెంకీ ఫోన్ పట్టుకొని అసలు విద్య ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి వెంకీ ఆలోచనలో పడిపోతాడు. అసలు ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.